అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అగ్నిపర్వతాలకి మారుపేరైన ఐస్లాండ్ లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. గ్రీన్వాక్ ఉత్తరాన ఉన్న సైలింగర్ ఫెల్ అగ్నిపర్వత విస్ఫోటనం ప్రభావం మొత్తం దేశంపై పడుతోంది. ఇప్పటికే గ్రీన్వాక్ ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. రిగ్డానెస్ పెనిన్సులాలో అగ్నిపర్వత విస్ఫోటనం జరగడం 2 నెలల్లో ఇది 3వసారి. జనవరిలో అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా ఇళ్ల వరకు ప్రవహించింది. చాలా ఇళ్లు లావా కారణంగా ధ్వంసం కూడా అయ్యాయి. అప్పట్లో ఇల్లు ఖాళీ చేసి దూర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు ఈ మధ్య తిరిగి నెమ్మదిగా వస్తున్నారు. ఇంతలోనే మరోసారి ఇలా జరగడంతో జనమంతా తిరిగి వెళ్తున్నారు. ప్రస్తుతం ఎటు చూసినా పొంగి ప్రవహిస్తున్న లావాతోనే ఈ ప్రాంతం నిండిపోయింది. బ్లూ లగూన్ గా పిలిచే ఈ ఏరియా ఐస్లాండ్ లో టూరిజానికి ప్రసిద్ధి. గత 2 నెలలుగా ఇక్కడ పర్యాటకం పూర్తిగా స్తంభించిపోయింది. ఐస్లాండ్ లో అత్యధిక జనసాంద్రత ఉండే ప్రాంతం కూడా ఇదే. దేశంలోని 70% జనాభా ఇక్కడికి 40 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైలింగర్ ఫెల్ విస్ఫోటనం మొత్తం దేశంపై పెను ప్రభావం చూపిస్తోంది. ఇంకోవైపు ఈ అగ్నిపర్వతం గతంలో 13వ శతాబ్దంలో ఆఖరుసారి విస్ఫోటనం చెందింది. 800 ఏళ్ల పాటు స్తబ్దంగా ఉన్న సైలింగర్ ఫెల్ ఇప్పుడు మళ్లీ బద్దలవడంపై భూగర్భ శాస్త్రవేత్తలు కూడా దృష్టి సారించారు. అగ్నిపర్వతాలకి కేరాఫ్ గా ఉండే ఐస్లాండ్ తిరిగి వాల్కనో ఎరాలోకి వెళ్లిపోతుందా అన్న భయం కూడా మొదలైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.